హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆహారమే ఆరోగ్యం. ఇవాళ మనం సింపుల్గా కుక్కర్లో వెజ్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని దానిలోనికి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా దీనిలోనికి సోంపు అలానే ఓల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ అలానే కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న వెజిటబుల్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇవి 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకొని దీనిలోనికి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దీనిలోనికి కొద్దిగా పుదీనాని కూడా యాడ్ చేసుకుని తర్వాత ముందుగా నేను హాట్ వాటర్లో వేసి ఉంచుకున్న మీల్ మేకర్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలోనికి ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఈ ఆయిల్లో కాస్త ఈ రైస్ని ఫ్రై అవనివ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. అందుకోసం 1కి 1.5 కప్పు చొప్పున నీటిని యాడ్ చేసుకుంటున్నాను. అలానే వేరే ఏ రైస్ తీసుకున్నా కూడా 1కి 2 చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ ఇప్పుడు కొద్దిగా గరం మసాలా అలానే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిద్దాం. చూసారు కదా, 2 విజిల్స్ వచ్చేసాయి. చూడండి, వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా ఈజీగా కుక్కర్లో వెజ్ పులావ్ని ప్రిపేర్ చేసేసుకున్నాం. చూసారా, రైస్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వెజ్ పులావ్ అనేది లంచ్ బాక్సెస్కి ది బెస్ట్ అని చెప్పొచ్చండి. సో దీన్ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.